So hey guys, welcome back to another brand new video. So guys, ఈ వీడియోలో మీకు బెస్ట్ బైసెప్స్ వర్కౌట్స్ గురించి చెప్పబోతున్నాను. సో guys, ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడైతే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బెస్ట్ 4 వర్కౌట్స్ అయితే చెప్తా ఈ వీడియోలో బైసెప్స్ కోసం, ఎలా ట్రైన్ చేస్తే బైసెప్ అనేది గ్రో అవుతుందో. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. సో వీడియోలో వెళ్ళిపోదాం. గైస్, ఈ వర్కౌట్ నేమ్ వచ్చేసి క్రాస్ బాడీ హెమర్ కర్వ్. మీరు ఒకవేళ బిగినర్ లెవెల్ ఉన్నారంటే 3 సెట్స్ చేయండి, 15 రెపిటేషన్స్ కంప్లీట్ చేయండి. అండ్ మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ లెవెల్ ఉన్నారైతే 4 సెట్స్ చేసి 15 రెపిటేషన్ కంప్లీట్ చేయండి. మీరు ఎంత స్లోగా పర్ఫామ్ చేస్తే అంత బాడీ మజిల్ అనేది ఎక్కువ గ్రోత్ అవుతుంది. ఈ వీడియోలో కొంచెం నేను కంగారులో తీసిన కాబట్టి కొంచెం స్పీడ్గా పర్ఫామ్ చేస్తున్నాను. సో మీరు నన్ను చూసి అట్లా చేయకండి. మీరు ఎంత స్లోగా పర్ఫామ్ చేస్తేనే మీకు అనే మజిల్ అనేది బిగర్ అంటే కొంచెం పెద్దగా ఫామ్ అవుతుంది. సో గైస్, మీరు నన్ను చూసి నేను కొంచెం స్పీడ్ ఎత్తున్నాను చేయకండి. నేను జస్ట్ క్లిప్స్ కోసం అట్లా చేశాను, బట్ ఈ వీడియో లెంత్ అవుతుందని ఈ వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను గైస్. ఈ వర్కౌట్ నేమ్ వచ్చేసరికి ఇన్క్లైన్ డంబర్ కర్వ్. మీరు ఇంటర్మీడియట్ లెవెల్ ఉంటే 4 సెట్స్ చేయండి, అండ్ బిగినర్ లెవెల్ ఉంటే 3 సెట్స్ చేయండి. అండ్ మీరు 9 to 15 ర్యాప్స్ అయితే కంప్లీట్ చేయాలి గైస్. అండ్ మీరు ఎంత స్లోగా చేస్తే అంత మంచి బాడీ అనేది బిల్డ్ అవుతుంది. మీరు ఎంత స్లోగా చేస్తేనే అప్పుడైతేనే మైండ్ మజిల్ కనెక్షన్ బిల్డ్ అవుతుంది. అప్పుడే మైండ్ మజిల్ కనెక్షన్ బిల్డ్ అయితే ఏంటంటే మన మసిల్ అనేది బిగ్గర్ అండ్ బిగ్గర్ ఫామ్ అవుతుంది గైస్. 10 seconds later. ఫైనలీ సెకండ్ వర్కౌట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ వర్కౌట్ నేమ్ హెమర్ కర్వ్. మీరు బిగినర్ లెవెల్ అయితే 3 సెట్స్ కంప్లీట్ చేయండి, అండ్ మీరు ఇంటర్మీడియట్ లెవెల్ అయితే 4 సెట్స్ కంప్లీట్ చేయండి. అండ్ గైస్, ఇది మన ఫైనల్ వర్కౌట్ గైస్ బైసెప్స్ కోసం. అండ్ ఈ వర్కౌట్ నేమ్ వచ్చేసరికి ప్రీజింగ్ కర్వ్స్. ఇది కూడా మీరు బిగినర్ అయితే 3 సెట్స్ చేయండి, అండ్ అడ్వాన్స్ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్ అయితే 4 సెట్స్ చేయండి. అండ్ ఈ వర్కౌట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొత్తగా బిగినర్ అయ్యి జిమ్కి వెళ్తున్నారైతే లైట్ వెయిట్తో కన్సిడర్ అయింది. లైక్ 15 kgs, 10 kgs, 20 kgs. అంటే మీరు బిగినర్ అయిందనుకో మీరు 15 kgsతోనే స్టార్ట్ అయ్యండి. గైస్, మీకు జిమ్ ఇలా స్టార్ట్ అయ్యారు మీకు అర్థమవుతలేదైతే ఐ బటన్ ఒక వీడియో పెట్టిన, ఆ వీడియోని అయితే చెక్అవుట్ చేయండి గైస్. అండ్ మీకు ముందు ఎలాంటి టాపిక్ మీద వీడియోస్ కావాలో అండ్ కమెంట్ డౌన్ చేయండి. అండ్ ముందు వీడియోలో నేను లెగ్స్ వర్కౌట్ గురించి అండ్ ట్రైసెప్ వర్కౌట్ గురించి వీడియో చేయబోతున్నాను. సో గైస్, కీప్ సపోర్టింగ్ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి గైస్.